ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రజల విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని ప్రకాశం నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్ గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు అన్నారు. ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఒంగోలు రామనగర్లోని పార్లమెంటు సభ్యుల కార్యాలయంలో నిర్వహించారు. పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. యువగళం పాదయాత్ర అనంతరం తొలిసారిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లాకు వస్తున్నారని వెంకటరాజు తెలిపారు. లోకేష్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీకి చెందిన అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలంటూ పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెల 31న ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం వెలుగొండ వెలుగులు పేరుతో జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరై ప్రాజెక్టును ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒకవైపు లోకేష్ పర్యటన, మరోవైపు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం వంటి కీలక కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత విభేదాలు, సమస్యలను పక్కన పెట్టి పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయాలని వెంకటరాజు సూచించారు. ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, తేజస్విని, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాసిరెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కమిటీ సభ్యులు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 31న వెలుగొండని మనకి ఏదైతే చిరకాలం స్వప్నం మన పరిచయ ప్రాంతానికి వెలుగొండని రేపు ప్రారంభోత్సవం చేయడానికి చేసిన సందర్భంగా ఆ కార్యక్రమం కూడా అంత వరుసగా ఒకే ఒక కార్యక్రమం వీళ్ళందరూ నాయకులందరూ బాగా ఆ సమావేశం కోసం బాగా బిజీగా జరుగుతూ ఉంది. క్షమించండి కార్యక్రమం మనం ఏంటంటే మన అధ్యక్షుల వారు కానీ 3-30 నిమిషాలు కంటే 3-20 నిమిషాలు కూర్చుంటారు. అలాంటిది ఈ రోజున ఒక అరగంట లేటుగా రావడం జరిగింది. లేకపోతే ఈ కార్యక్రమం ఎప్పుడు మనం సంక్షేమ కార్యక్రమాన్ని ఎన్నికలు హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆర్థిక పరిస్థితుల్లో వీల్లేని పరిస్థితుల్లో కూడా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తూ అవి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు చేస్తూ ఇంకా చెప్పండి అనేక పథకాలు కూడా ప్రదర్శిస్తాం. అయితే ఇదే సందర్భంలో మన అందరం కూడా ఏదైతే మీరు ఈరోజు పార్లమెంట్ కమిటీ సమావేశం జరుగుతుందో బస్సు 2 నెలకో జరుగుతుంది. మనందరం కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యతతో, క్రమశిక్షణతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రతి నెల పెన్షన్ సెక్టర్ చంద్రబాబు నాయుడు గారు ఆ మేరకు అవసరం లేదు, కానీ ఆయన ప్రజలతో నిలిచి ఉండాలి. గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ప్రజల దృష్టికి తీసుకురావాలి. గతంలో 2014-19లో ఈ మనం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండమైన పరిపాలన అందించినప్పటికీ ఏదో కుట్టి సాగుల కారణంగా ఇంకొక మాయకులు ప్రజలు మనకు అవకాశం ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం గుర్తుపెట్టే సందర్భంలో తెలుసు. దాన్ని 5 సంవత్సరాలు మనందరం కూడా నష్టపోయారు. అనేక ఆటుపోట్ల మధ్య, అనేక కష్టాల మధ్య, ప్రజాస్వామిక ప్రభుత్వం మధ్య రాజ్యాంగ బద్ధం కాకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించే 5 సంవత్సరాలు ఒత్తిడి పెట్టి మనందరూ కూడా రాజ్యాంగ కర్కోటుగా ఏదైతే పాలనతో జగన్మోహన్ పాలన అర్థవంతించడానికి తండ్రి కొడుకులు నాయకులు లోకేష్ బాబు గారు ఎవరితో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సరైన సంబంధాన్ని 5 సంవత్సరాలు ఒక విరోచిత పోరాటం చేశారు. మీ అందరి సహకారంతో, కార్యకర్తల బలంతో, కార్యకర్తల సమన్వయంతో, కార్యకర్తల యొక్క పట్టుకున్నటువంటి పోరాట పట్టంతో ప్రతిగా మనం అధికారానికి వచ్చాము. ఏమాత్రం ఆలోచన, ఎందుకంటే ఇవాళ 16,347 డిఎస్సి పోస్టులు ఇస్తే డిఎస్సి పోస్టులు ఎక్కడ కూడా అవినీతి జరుగుతుందని ఏ ఉద్యోగం కానీ, ఉద్యోగం రానటువంటి వాళ్ళు కానీ, అదే 16,347లో
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కదా, కూటమి పార్టీ కార్యకర్తలు ఎవరు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగాలు తెచ్చుకున్నారు. వాళ్ళు ఉద్యోగులు రాని కూడా మాట్లాడతారు. మరి జగన్మోహన్ గారు ఈ రోజు కూడా ఏదో విధంగా ఇష్యూ చేసి వేలు మొక్క పెట్టి వెంకటరామన్ సాగరంగా ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ ఉంది. జనాంతరం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద అదే ఏమన్నా ఈరోజు లోకేష్ బాబు గారి సంబంధం ఉన్న నాయకులు విశ్వాసం ఉన్నారు. మళ్ళా 2029 జరిగిన ఈ లోపు వచ్చేటువంటి పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన అన్ని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుంది. ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ గారు పదే ప్రభుత్వం మీద అవాకులు జవాబులు పెడుతూ ఈ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా లోకేష్ బాబు గారిని కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా వెంటనే పైకి పంపించే సిస్టమ్ ఏర్పరుస్తున్నాం. ఎందుకంటే మనం ఒక సిస్టమేటిక్ విధానంలో పోతే ఎప్పుడు సక్సెస్ అవుతాం. ఎలక్షన్ అప్పుడు పరిగెత్తలో ఎలక్షన్ అయినప్పుడు వదిలే విధానం కాకుండా మీకు చెప్పినట్టు తిరుపతి అన్నారు 100% నియోజకవర్గంలో మన కమిటీ సభ్యులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి ఎమ్మెల్యేలందరితో ప్లాన్ చేసి మీరు మనందరూ ఒకసారి తిరుపతి ప్రయత్నం తీసుకెళ్తాం. చేస్తాం కానీ అదే విధంగా మీరు యాక్టివ్గా ఇప్పుడు కూడా డోర్ కార్యక్రమాల్లో కొన్ని మండలాల్లో జరగడం లేదు. అక్కడ మన పార్టీ ఇంపార్టెంట్, ఎమ్మెల్యేస్ కదా అక్కడ ఇంపార్టెంట్. మన పార్టీ చెప్పిన కార్యక్రమాలు మనకు లోకేష్ బాబు గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, వారు ఇచ్చిన ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయడం మన కార్యక్రమం. అక్కడ పార్టీలో ఎక్కడ రిలేషన్ జరుగుతుంది పలానా చోట చేస్తుంటే ఇబ్బందిగా ఉందంటే వెంటనే మన మెసేజ్ పైకి పంపించమని చెప్పి నారా లోకేష్ బాబు గారు చెప్పుకుంటారు. కాబట్టి పార్టీ విధానంలో మిగతా వాళ్ళు ఎవరు ఎంటర్ కూడా ఒప్పుకునేది లేదు. ఎమ్మెల్యేతో కలిసిపోతాం, మొదలు పనిచేస్తాం. అంత మాత్రం చెప్పి పార్టీ కార్యక్రమాలు అన్ని కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని పార్టీ పరంగా చెప్పమని కూడా చెప్తున్నారు. కాబట్టి రిప్రజెంట్ చేస్తున్న ఆ మండలంలో ముందు పద్ధతి నేను ఎమ్మెల్యేగా ఫస్ట్ బాధ్యత వచ్చినగా ఫస్ట్ నా గ్రామంలో అన్ని ఇచ్చాను. తిరిగి మా గ్రామ పంచాయతీ అధ్యక్షుల ద్వారా మొదటిగా నా గ్రామాన్ని చేయించుకున్నాను. నా తర్వాత నా మండలం మీద అంటుకుంటాం. ఆ తర్వాత మిగతా మండలాలకి 100% మొదటిగా మనం కొట్టడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మనం ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ ప్రాంతాల్లో మనం చేయకపోతే మనకే పార్టీ ఒక పదవి ఇచ్చినట్టే ఈ రోజు చిన్న పదవి అనుకుంటున్నారు. మనల్ని గుర్తించే పదవి గతంలో మాత్రం రాలేదు. ఇక్కడ ఏ పదవి ఎవరికి ఇచ్చినా మన పార్టీలో మనకు స్థానం ఇచ్చారంటే మనకు ప్రాధాన్యత ఇచ్చుంటారు. అది అధ్యక్షుడు నాకు ఇవ్వలేదంటే 10 మంది అధ్యక్షులు ఎవరు ఒకరికి ఇస్తారు. కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్ పక్కన నియోజకవర్గం లేదా ఇక్కడ నియోజకవర్గం చూస్తే ఇటువంటి ప్రణాళిక ఉంటుంది. తప్పకుండా మనం అందరం చేయాలి. రేపు వెలుగులో మా దగ్గర సభలు జరుగుతున్నాయి. మా ప్రాంతాల్లో దర్శనం పట్టించుకోవడం బ్రహ్మ మండలి పట్టించుకోవడం లేదు. ఎక్కడ చేసేది తక్కువ చేస్తున్నారు. ఊరగా ఫోటో తింటే కాదు. ఇది పండగ మన జీవితంలో నేనైతే నా జీవితంలో నేను చూస్తానని ఎప్పుడు కలవగలనా. కానీ అటువంటి కళని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో 765 కోట్లు 30 యూనివర్సిటీ డబ్బులు అనేది ఇక్కడ చరిత్ర. ఆ విధంగా డబ్బులు 40 రోజుల్లో ఇచ్చిన చరిత్ర కొరకు లేదు. మన అన్నం రామనాయుడు గారు చెప్పిన సోమశైలకు ఇప్పుడు ఇస్తున్నారంట డబ్బు. అటువంటి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వెనుకబడ్డ ప్రాంతం పశ్చిమ ప్రాంతమైన ఈ మార్కాపురం జిల్లాలో ప్రకాశం పశ్చిమ ప్రాంతమైన ఈ ప్రాంతాలు బాగుపడాలని ఒక సంకల్పంతో అంత ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని డబ్బులు ఇస్తారు. కళ్ళలో ఉన్నాయి. మీరు మాట్లాడాల్సింది తెలుగులో వైద్యంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి ఇంత డబ్బులు ఇస్తున్నాడు. ఆయన మాకుంది చిత్తశుద్ధి. రేపు అయిపోయిన తర్వాత కాలం అయిపోతే ఆర్థిక డబ్బులు 1 లక్ష కోట్లు మన ప్రాంతం మీద లెక్కించబోతుంది. భవిష్యత్తులో మన ప్రాంతం పశ్చిమ ప్రాంతంలో ఊళ్ళో కూడా జరిగిన దాంట్లో మా డబ్బులు వస్తుంది. ఎందుకంటే మా వాళ్ళు తిరిగి వెళ్ళిన మొత్తం 2 వస్తే మా ఊళ్ళు పడుతుంది. ఈరోజు ప్రజల్లో
వచ్చినా పిలిపించాను మొదటి రోజున వెళ్ళి కూడా పిలిపి కానీ మా టౌన్ అధ్యక్షులు బైక్ ర్యాలీ పెట్టేశారు. రూరల్ అధ్యక్షులు పాలాభిషేకం పుష్పాభిషేకం అలా గ్రామ గ్రామానికి పూజలు వాళ్ళ మొదలు పెట్టారు. బీసీ పరివర్తనలు అక్కడ పొంగలు ఎక్కలేదు మీరు చూసుంటారు. అక్కడి నుంచి వాళ్ళకి అక్కడ రెడీ ఉంటారు. ట్రాక్టర్ ర్యాలీతో మండలానికి లేదు కోలాలతో 70 ఏళ్ళ ముసలాయన నా జీవితంలో చూస్తాను లేదు కోలాలు వీడియోలు పెట్టి ఒకసారి తెలుసు. ఎందుకంటే ప్రతి వాడు ఎప్పుడో ఆశతో ఎదురు చూస్తున్నా కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్న ఆశ ఈరోజు సాధకం అవుతుందంటే దాని ఆనందం చెప్పలేదు. దాన్ని మనం తిరిగి తిప్పుకోవట్లేదు ప్రజలు. కాబట్టి అందరూ చేయండి. నాలా తిరుగుతుంది రేపు ఇంటికి ఉంది. రేపు లోకేష్ గారు వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఒక్కొక్కరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మన అందరూ కూడా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఏదైతే ఉందో వారికి ఘనంగా స్వాగతం పలికి మన జిల్లాలంటే వారికి ప్రేమ, ఆ ప్రేమ ఇంకా పెంపొందించుకునే విధంగా చేయాలని కోరుకుంటూ మరి 37 ముఖ్యమంత్రి గారు వెలుగులు వస్తున్నారు. అక్కడికి కూడా ప్లేస్ తక్కువ చేత మేము ఎక్కువ మిమ్మల్ని మొబైల్ లేదా జిల్లా మొత్తం కావాలి. ఎక్కడైతే నీళ్ళు వెళ్తున్నారో ఆ ప్రాంతంలో మీటింగ్ పెట్టాలన్నారు. అక్కడ ప్లేస్ కొద్దిగా తక్కువ ఒక 50,000 మందితో కార్యక్రమం చేస్తున్నారు. లేకపోతే 5 లక్షల మందితో కార్యక్రమం చేయాలి. మేము కలిగిన ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి కంపల్సరీ వెళ్ళాలనుకుంటున్నాం. ఆ కూడా కొద్దిగా పర్మిషన్స్ తగ్గున్నాయి. కానీ ప్రోగ్రామ్ సార్ వెళ్ళిన తర్వాత అయినా రోజు ఒక బస్ అయినా పెట్టి మా వాళ్ళ ప్రాజెక్ట్ చూపించే కార్యక్రమాన్ని తలపెడతాం తెలియజేస్తారు. తెలుగుదేశం 44 ఏళ్ల జర్నీగా ఉండడం వల్ల మా తాతలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మా నాన్నలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రేపు మా బిడ్డలు కూడా తెలుగుదేశం పార్టీ. ఇలా వంశాలుగా ఉంది. అందుకని సింపుల్గా చెప్పాలంటే మనకు అధికారం వచ్చిన ప్రతిసారి కొంతమంది కార్యకర్తలు అధికారంలో రావడానికి మా పోరాటాలు ఉన్నాయి, మా కష్టం ఉంది, మా చెమట చుక్కలు ఉన్నాయి, మరి మేము కదా సింహాసనం మీద కూర్చోవాలనే భావన కలుగుతుంది. అది ధర్మం, న్యాయం. అయితే 50 మంది కెపాసిటీలో బస్సు వచ్చింది, మన కింద 5,000 మంది ఉన్నారు. నిన్నో ఉన్నో పుట్టిన పార్టీ అయితే ఈ కష్టాలు ఉండవు. ఇది 44 ఏళ్ల క్రితం 1982లో ఒక శుభముహూర్తాన్ని పుట్టిన పార్టీ. ఇన్ని జనరేషన్ దాటుకుంటూ వస్తున్న పార్టీ కాబట్టి సాధారణంగానే కొంత ఇబ్బంది ఉంటుంది పదవ విషయాలు. రెండోది, మన నాయకులు అధినేత మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గాల సమతుల్యం అనే నినాదాన్ని చాలా బలంగా పట్టుకున్న వ్యక్తి. ప్రతి అంశంలో నేను ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు చూసేవాడు. నేను ఏదైనా లిస్ట్ పట్టుకెళ్తాను రిజెక్ట్ చేసేవారు సార్. ఎందుకు అంటే ఆయన ప్రతి ప్రాంతాల వారిగా అన్ని సామాజిక వర్గాలకు సమతుల్యం ఇచ్చామా లేదా, అవకాశాలు ఇచ్చామా లేదా అనేది. అందుకని మన నాయకులు కార్యకర్తలు ఆ కోణాల్లో కూడా త్యాగాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి నేనేం ఫీల్ అవుతానంటే, నేను ఇప్పుడు శాసనసభ్యుడు, మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నారు, ఎలాంటి హోదా ఎలాంటి పదవులు అనుభవించుకుంటే చదువుతాను. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే నాకంటే మా నాన్నగారే గొప్ప అనిపిస్తుంది. ఎందుకంటే నా మనసులో నేను ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేని, మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. సో ఆయన పదవి, ఆయన హోదా, ఆయన శ్రమ, ఆయన కష్టమే ఈరోజు నన్ను శాసనసభ్యుని చేస్తుంది. కర్తవ్యము ఎవరు శాసనసభ్యులు ఉన్నా, ఎంపీలకు ఉన్నా, మంత్రులకు ఉన్నా, ఏ హోదాలో ఉన్నా అది కార్యకర్త యొక్క కష్టం, కార్యకర్త యొక్క చెప్పచ్చు. కాబట్టి పదవులతో హోదాలతో మనం తగ్గించుకోకలేదు, అసంతృప్తి పడక్కర్లేదు, నిరుత్సాహపడక్కర్లేదు. కార్యకర్త అనేది బలమైన నినాదం. అందుకని నాకు ఎప్పుడు వేదిక మీద అవకాశం వచ్చినా నన్ను పరిచయం చేసుకున్నప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త బిడ్డనని సగర్వంగా చెప్పుకుంటాను. కాబట్టి మన అధ్యక్షులు వారు చెప్పినట్లుగా అక్కడక్కడ చిన్నవి ఉన్నా కొంచెం సమయం పాటిద్దాం, కొంచెం ఓపికగా ఉంటాం. ఎందుకంటే ఒక్కొక్కసారి మన స్తబ్దత శత్రువుకు ఆయుధం అయిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి అధినేత మనకు ఉన్నందుకు, అంత అపరిజ్ఞానం మనకు ఉన్నందుకు, అలాంటి మేధాశక్తి ఉన్న వ్యక్తి మనకు ఉన్నందుకు అసలు ఎప్పటికీ ఓడిపో. ఇది 4వసారి ముఖ్యమంత్రి. అదే ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్గా ఉండుంటే ఆంధ్రప్రదేశ్ తలరాత్రులు మారిపోయి. ప్రతిసారి మనం ఏం చేస్తున్నామంటే అధికారం రావడం వరకు ఒక యుద్ధం చేస్తున్నాం, అధికారం వచ్చిన తర్వాత అవకాశం రాలేదన్నా ఇంకోటో స్తబ్దతగా. ఈ
స్తబ్దతే శత్రువుకు ఆయుధమైంది. ఈసారి ఆ ఆయుధాన్ని ఇవ్వద్దు. అందరం ఏదైతే ఒక గతంలో ఒక పోరాట స్ఫూర్తితో పనిచేశాం, ఇప్పటి వరకు వేరే. ఇప్పుడు చూడండి, సమాజంలో ఏ చిన్న జబ్బు వచ్చినా కరోనా టెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ సమాజంలోకి కరోనా లాంటి ఒక మహమ్మారి వచ్చింది కాబట్టి మనిషిని ఈసారి ఆ భయం వెంటాడుతుంది. అంతకంటే భయంకరమైన ఒక ఉన్మాది వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అతని మీద పోరాడేటప్పుడు ఇంతకుముందు ఉండే శక్తి సామర్థ్యాలు మించి మనం పనిచేయాలి, అంతకు మించి మనం వ్యూహాలు పెట్టుకుంటాం. అందుకే ఇందాక అధ్యక్షులు గారు మాట అన్నారు, చెవిలో చెప్పండి, మైక్లో చెప్పేది మైక్లో చెప్పండి. ఇప్పుడు అన్ని మైక్లో చెప్తున్నాను. ఇంకో పెద్ద మైక్ ఏమైందంటే ఫేస్బుక్, సోషల్ మీడియా, చిన్న అసంతృప్తి వచ్చిన వెంటనే పోస్ట్ పెట్టాను. మొన్న నేను మా కాన్షియస్లో ఒక ఆయన ఫోన్ ఎత్తాను, పావు గంట లేట్ అయింది. ఫోన్ ఎత్తలేదన్న విషయం నేను మిస్డ్ కాల్ చూసుకుంటే తెలుసుకోవాలి కదా, ఫేస్బుక్ చూసుకున్నాను. నేను అక్కడ పోస్ట్ బిజీగా మా ఎమ్మెల్యే గారు కష్టపడి మేము పని చేశాము, ఇంకా నా ఫోన్ ఎత్తలేదు. పావు గంట అయింది, ఫోన్ ఎత్తలేదు, వేరే మీటింగ్లో. అంటే ఇట్లా మనం దానికి ఒక 20 మంది లైక్లు, ఒక 10 కామెంట్లు, దానికి ఒక విశ్లేషణ, ఇట్లాగే ఒకసారి వీడియో రాకండి అంటే మనం తెలుసుకోవాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా రీడిఫైన్ చేయాలి వ్యవస్థ. అదేవిధంగా రేపు లోకేష్ బాబు గారు రాబోతున్నారు, అన్న యాత్ర. అదేవిధంగా కేవలం 2 రోజుల గ్యాప్తో మళ్ళీ ఇదే పార్లమెంట్లో వెలుగొండ ప్రాజెక్టు చారిత్రాత్మక 30 ఏళ్ళుగా కలవగంటలు ఎదురు చూస్తున్న ప్రాజెక్టు. 2 అద్భుతమైన కార్యక్రమాలు ఈ పార్లమెంట్లో జరగబోతున్నాయి. వీటిని మనం గ్రాంట్ సక్సెస్ చేయడం వల్ల దీనికి ఓటుగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు మనకి ఉపయోగపడేలా చేయాలి. ఎందుకంటే నేను ఉన్నాను, నాకు లోకేష్ గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్తే లోపల కూడా ఎన్నికల ముందు నాకు చాలా పరవశం అనిపిస్తుంది. కానీ నాకు అవకాశం లేదు, మీకు వచ్చింది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుందాం. రేపు అందరం కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ సమూహంతో, ఇండివిజువల్గా కాకుండా సమూహంతో రేపు హాజరవుదాం. లొకేషన్లో వచ్చినప్పటి నుంచి మళ్ళీ తిరిగి ఆయన వీడుకోలు పలిగేవాడు. అందరూ సమూహంగా ఆయన పెడుతుందాం. అదేవిధంగా 31వ తారీఖు జరగబోయే చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం వెలుగొండ మనం ఈ జిల్లాకు పనిచే విధంగా అందరూ పనిచేయాలని కోరుకుంటున్నాం. మరొకసారి ఈ మధ్య బృందాన్ని సదావకాశాన్ని ఇచ్చిన పెద్దలందరినీ కూడా పేరు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.